చికెన్ అయితే బాగా కడుక్కున్నాం. దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లోనే నీళ్ళు వస్తే అదే ఇమిడిపోయేదాకా గ్యాస్ మీద ఉంచాలి. అల్లము తెల్లగడ్డ అయితే మనం మిక్సీకి వేసేసుకున్నాం. చికెన్ అయితే నీళ్ళన్నీ ఇమికిపోయినాయి. పచ్చి కొబ్బరి జీడిపప్పు ఇవి కూడా మిక్సీకి పట్టేసేద్దాం. ఆయిల్, ఆనియన్స్ 2 పచ్చిమిర్చి, ఆనియన్ అయితే బాగా వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. నూనెలో చికెన్ అయితే ఒక 10 నిమిషాలు మగ్గితే టేస్ట్ బాగుంటుంది. సరే అయితే కలుపుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల చికెన్ మంచి గ్రేవీగా వస్తుంది, టేస్ట్ ఉంటుంది. మనకి గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే వేసేసుకున్నాం. కొంచెం అయితే గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, మనం కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచితే మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలని.